శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం కచ మహర్షి గురించి చెప్పుకుందాం. అంగీరస మహర్షి, శ్రద్ధ వీరిద్దరికీ పుట్టిన సంతానం బృహస్పతి. బృహస్పతికి పుట్టుకతోనే లోకాతీతమైన బుద్ధి ఉండేది. బృహస్పతి శాస్త్రవేది, దేవగురువు. ఇంద్రుడికి కూడా ధర్మాలు బోధించేవాడు. మాంధాతకి గోపూజన గురించి చెప్పాడు. మనువుకి జ్ఞానబోధ చేశాడు. భరద్వాజుడు పుట్టుకకి కారణమయ్యాడు. బృహస్పతి తారని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ ద్వారా కచుడు అనే కొడుకుని పొందాడనమాట. కచుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ సమయంలో శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యను నేర్చుకుని రాక్షసుని బ్రతికిస్తున్నాడనమాట. ఈ శుక్రాచార్యుడు రాక్షసులకి గురువు. వృషపర్వుడు అనే రాక్షసురాజు శుక్రాచార్యుడిని తన దగ్గర ఉండమన్నాడు. ఇద్దరూ కలిసి రాక్షసులకి చావు లేకుండా చేస్తున్నారు. దేవతలు ఏం చెయ్యాలా అనే ఆలోచనలో పడ్డారు. ఎలాగైనా మృత సంజీవిని విద్యని శుక్రాచార్యుడి నుండి పొందాలని బృహస్పతి కొడుకైన కచుణ్ణి పంపించేందుకు అందరూ నిర్ణయించుకున్నారు. కచుడు దైవకార్యం కాబట్టి ఆ పనికి అంగీకరించి బయలుదేరి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి, ఆచార్య, నేను బృహస్పతి కొడుకుని, మీ దగ్గర విద్య నేర్చుకోవాలని వచ్చాను. నన్ను మీ శిష్యుడుగా అనుగ్రహించండి అంటూ ప్రార్థించాడు. దేవతల వైపు వాడైన చిన్నవాడు, సుకుమారుడు, ప్రకాశవంతుడు, ప్రశాంతుడు, అంతేకాక బృహస్పతి వంటి తండ్రి కలవాడు అయినా ఈ కుర్రవాడు వచ్చి తన్ను అడుగుతున్నప్పుడు కాదని అనలేక ఆలోచించి చివరికి కచుడిని శిష్యుడుగా అంగీకరించాడు ఈ రాక్షస గురువైన శుక్రాచార్యుడు. గురుసేవ చేస్తూ గురువుగారి కూతురైన దేవయాని ఏం చెప్తే అది చేస్తూ గురువుకి ప్రియ శిష్యుడు, దేవయానికి ప్రియమిత్రుడు అయిపోయాడు ఈ కచుడు. అది చూసి రాక్షసులకి ఈర్ష కలిగింది. వాళ్ళకి బృహస్పతి అన్యాయం చేస్తున్నాడని, కచుడిని ఎలాగైనా చంపేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఓనాడు కచుడు ఆవుల్ని తోలుకుంటూ వస్తుంటే అతన్ని చంపి శవాన్ని చెట్టుకు కట్టేశారు. అది చూసిన దేవయాని ఏడ్చి అతన్ని బతికించమని తండ్రిని అడిగింది. శుక్రాచార్యుడు కచుడిని మృత సంజీవిని విద్య ద్వారా బ్రతికించాడు. అలా కాదని కచుడిని చంపి, కాల్చి, బూడిద చేసి, మధువులో కలిపి శుక్రాచార్యుడి చేతనే తాగించేశారు వాళ్ళు. మళ్ళీ దేవయాని తన స్నేహితుడిని బ్రతికించమని తండ్రిని మళ్ళీ ప్రార్థించింది. శుక్రాచార్యుడు ఎక్కడ వెతికినా అతని దివ్య దృష్టికి ఈ కచుడు కనబడలేదు. చివరికి తన కడుపులోనే ఉన్నాడని తెలుసుకొని కడుపులో ఉన్న కచుడిని కడుపులోనే బతికించాడు. కచుడు, గురువుగారు, నేనెలా బయటికి రావాలి? నేను బయటికి వస్తే మీరు చచ్చిపోతారు కదా అన్నట్ట. గురువు అన్నాడు, వత్సా, నేను నీకు మృత సంజీవిని విద్యను నేర్పిస్తే నువ్వు బయటకు వచ్చాక నన్ను బతికిద్దుగాని. కానీ దానివల్ల నన్నే నమ్ముకున్న రాక్షసులకు కీడు జరుగుతుంది. విద్య, వినయము, గురుభక్తి ఉన్న నీకు నేర్పించకుండా దాచుకుంటే నేను గురువునే కాను. ఇది అధర్మం అవుతుంది. ఏది ఏమైనా కానీ నీకు మృత సంజీవిని విద్యను నేర్పుతాను. నువ్వు బయటకు వచ్చి నన్ను బ్రతికించు అన్నాడు శుక్రాచార్యుడు. లోకోత్తరమైన మృత సంజీవిని విద్యని లోకోత్తరుడైన కచుడికి ఈ గురువు శుక్రాచార్యుడు నేర్పించాడు. కచుడు బయటికి వచ్చి గురువుగారిని మళ్ళీ బతికించాడు. ఈ గురు శిష్యుల మీద పుష్పవర్షం కురిసింది. దేవయాని ఎంతో ఆనందపడింది. విద్యా విషయంలో శత్రువు అని గాని, మిత్రుడని గాని భేదభావం చూపించకుండా శిష్యుడికి విద్య నేర్పించి మహాపురుషుడయ్యాడు శుక్రాచార్యుడు. కచుడు దేవలోకానికి వెడుతూ దేవయానికి చెప్పాడు. దేవయాని కచుడిని తన్ని పెళ్లి చేసుకోమని అడిగింది. గురువుగారి కూతుర్ని చేసుకోవడం అధర్మం అని హితవు చెప్పాడు కచుడు. దేవయాని అంది, నువ్వు నేర్చుకున్న విద్య నీకు పని చేయదు అంటూ శపించింది. కచుడు, నేను నేర్చుకున్నది నా కోసం కాదని, నా వలన గ్రహించిన వాళ్ళకి పనిచేస్తుందని చెప్పి నన్ను కారణం లేకుండా శపించావు కాబట్టి నిన్ను బ్రాహ్మణుడు పెళ్లి చేసుకోకుండా ఉండాలని శపిస్తున్నానంటూ వెళ్ళిపోయాడు. మృత సంజీవిని విద్య నేర్చుకుని వచ్చాక కచుణ్ణి చూసి బృహస్పతి దేవతలందరూ సంతోషించారనమాట. అంటే చిన్నవాడైనా ఇతరుల కోసం తాను ఎన్నో కష్టాలు పడి ఆ విద్యను నేర్చుకున్నాడు. 2 సార్లు చచ్చి బతికాడు అతను. ఇవన్నీ కూడాను కేవలం ఆ విద్య 10 మందికి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో అది దైవ కార్యంగా భావించి వెళ్ళాడు ఈ చిన్న కుర్రవాడు. ఈరోజు మరొక మహర్షి గురించి మనం చెప్పుకుందాం. మనం చెప్పుకోబోయే మహర్షి పేరు దధీచి మహర్షి అన్నమాట. ఈయన చాలా గొప్ప ఋషి. ఏ విధంగా అయితే కచుడు దేవతల కార్యార్థం పనిచేశాడో ఈయన కూడా ఆ రకంగానే అని చెప్పుకోవచ్చు. ఇంకా గొప్ప మహర్షి అన్నమాట ఈయన.
దధీచి మహర్షి తల్లిదండ్రులు ఎవరు అంటే చవన మహర్షి, సుకన్య అన్నమాట. దధీచి చిన్నతనం నుంచి సరస్వతీ నది దగ్గర ఆశ్రమం ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఈయనకి తపశ్శక్తి వల్ల వచ్చిన తేజస్సు చూసి సరస్వతీదేవి ఆనందపడిపోయేదిట. అతడి తపస్సుకి భయపడి ఇంద్రుడు విఘ్నం చేయడానికి పంపించిన అలంబుస అనే అప్సరస దధీచి మహర్షి తపస్సుని భగ్నం చేయడమే కాకుండా వారికి ఒక సంతానం కలిగేట్టుగా సంసార జీవితం కూడా గడిపారు. అతని పేరు సారస్వతుడు. సరస్వతి సారస్వతుడిని పెంచిందిట. సారస్వతుడు కూడా దధీచి అంతటి తపస్సంపన్నుడే. కరువు రోజుల్లో ఋషులందరికీ భోజనం పెడుతూ ఉండేవాడు ఆయన. ఓనాడు ఇంద్రుడు దధీచిని "నువ్వు చాలా గొప్పవాడివి, నీకు ఉత్తమమైన శాస్త్రాలు చెప్తానని" చెప్పి శాస్త్రాలన్నీ దధీచికి నేర్పించాడు. ఇవి ఎవరికైనా చెప్తే నీ తల నరికేస్తానని కూడా చెప్పాట. అది తెలుసుకొని అశ్వినీ దేవతలు దధీచిని కలిసి ఇంద్రుడు చెప్పిన శాస్త్రాలు వాళ్ళకి చెప్పమని అడిగారట. చెప్తే ఇంద్రుడు తల నరికేస్తానన్నాడు కదా అన్నాడు దధీచి. నీకేమీ కాకుండా మేం చేస్తామని చెప్పి అశ్వినీ దేవతలు దేవతా వైద్యులు కదా వాళ్ళు. మొదట దధీచి తల తీసేసి వేరే చోట దాచి అతడి గుర్రం తల అతికి శాస్త్రాలన్నీ నేర్చేసుకున్నారట. ఇంద్రుడు వచ్చి దధీచి తల నరికేశాడు. అశ్వినీ దేవతలు వాళ్ళు దాచిన దధీచి తల మళ్ళీ తీసుకొచ్చి అతికించారు. దధీచిని బ్రతికించేశారు. దధీచి ఒకనాడు తన బాల్య స్నేహితుడైన క్షువుడనే రాజు దగ్గరికి వెళ్ళాట. క్షువుడు దధీచిని గౌరవంగా తీసుకువెళ్ళాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా బ్రాహ్మణుడు గొప్పవాడని దధీచి, కాదు క్షత్రియుడే గొప్పవాడని క్షువుడు వాదనలోకి దిగారు. వాదన పెరిగి దధీచి కోపం వచ్చి క్షువుణ్ణి పొడిచాట. క్షువుడు దధీచిని ముక్కలు ముక్కల కింద నరికేశాడు. శుక్రాచార్యుడు వచ్చి ఆ ముక్కలన్నీ కలిపి మళ్ళీ దధీచిని బతికించి శివుణ్ణి గురించి తపస్సు చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. దధీచి శివుణ్ణి గురించి ఘోరమైన తపస్సు చేశాట. 3 లోకాలు దధీచి తపస్సుకి భయపడిపోతుంటే శివుడు అక్కడికి ప్రత్యక్షమై ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించగలిగే శక్తి, వజ్రంతో సమానమైన శరీరము, ముల్లోకాల్ని జయించగల శక్తి ఇచ్చాడు ఆయనకి. ఎన్ని వరాలిచ్చినా దధీచి క్షువుడు చేసిన అవమానాన్ని మర్చిపోలేక అతని ఇంటికి వెళ్ళి ఒక తన్ను తన్ని "నువ్వు కాదు, నీ విష్ణువు కూడా నన్నేం చేయలేడని" చెప్పి వచ్చేసట. క్షువుడు విష్ణువు గురించి తపస్సు చేసి తనకి జరిగిన అవమానాన్ని చెప్పాడు. "నువ్వు చేయగలిగింది ఏమీ లేదు, అతన్ని క్షమాపణ అడుగు, గొప్ప తపస్శాలి అతడు" అంటూ చెప్పాట. క్షువుడు దధీచిని క్షమించమని అడిగాడు. బ్రాహ్మణుల కోపం నీటి మీద రాసిన గీతల్లాగా ఎక్కువ కాలం ఉండదు కదా. ఇద్దరూ మళ్ళీ స్నేహితులైపోయారట. దధీచి ధర్మరక్షణ కోసం ఒక ఆశ్రమంలో శిష్యులకి విద్యాభ్యాసం మొదలు పెడితే ఆ శిష్యులు మళ్ళీ గురువులై వారికి మళ్ళీ శిష్యులు, ఇలా కోట్లాను కోట్లు ఋషులైపోయారు. దధీచి సువర్చల అనే పేరు గల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇలా ఉండగా ఓసారి దక్ష ప్రజాపతి యజ్ఞం చేయాలని అనుకుని దధీచిని శిష్యులతో కలిసి రమ్మని పిలిచాట. దధీచి శిష్యుల్ని తీసుకుని బయలుదేరాడు. దక్ష ప్రజాపతి శివుణ్ణి, శివభక్తుల్ని పిలవలేదు. దధీచి కూడా తనకి భయపడి వచ్చాడనుకుని మహర్షి శివుణ్ణి, శివభక్తుల్ని పిలవలేదు, నీకిష్టమైతే ఉండు, కష్టమైతే వెళ్ళిపో అన్నట్ట దక్షుడు. దధీచి తోక త్రొక్కిన పాములాగా లేచి దక్ష ప్రజాపతిని, నీకిసలు ఈ దుర్బుద్ధి ఎలా పుట్టింది? దేవాది దేవుడైన శివుడు లేకుండా యజ్ఞం ఎలా చేస్తావు నువ్వు అంటూ శివుణ్ణి స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. దక్ష ప్రజాపతి, ఇక్కడ శివుణ్ణి తరిచే వాళ్ళుంటే వెళ్ళిపోండి అన్నాడు. దధీచి శిష్యులతో సహా లేచి, నేనెన్ని చెప్పినా నువ్వు లెక్క చేయడం లేదు, నీ యజ్ఞం సర్వనాశనం అయిపోతుంది, నువ్వు చేస్తున్న యజ్ఞానికి వచ్చిన వాళ్ళు కూడా నాశనం అయిపోతారు అంటూ శపించేశాడు. తరువాత మనకి తెలిసిందిగా వీరభద్రుడు రావడం, దక్షయజ్ఞం నాశనం అయిపోవడం, ఈ కథ అంతా మనం చెప్పుకున్నాం. రాక్షసులు దేవతల మీద విజృంభించి యుద్ధం చేస్తున్నట్టు ఒక సమయంలో దేవతలు వాళ్ళు బాధలు పడలేక శస్త్రాలన్నీ ఈ దధీచికి ఇచ్చి దాచమన్నారు. ఇంద్రుళ్లాంటి పెద్దవాళ్ళు చెప్పారు కదా అని దధీచి సరే అని ఎక్కువ కాలం దాచలేక అన్నీ మింగేసేట. అవన్నీ జీర్ణమైపోయి రక్తనాళాల్లోనూ ఎముకల్లోనూ చేరిపోయి దేవతలొచ్చి దధీచిని అస్త్రాలు ఇమ్మన్నారు. మీరు చాలా కాలం వరకు రాలేదు కదా, అందుకే అవన్నీ నేను మింగేశాను, ఎముకల్లో కలిసిపోయాయి, ఇప్పుడు నన్ను చంపి తీసుకోండి అన్నట్ట. దేవతలు ఏమీ చేయలేక దధీచిని చంపలేక ఏడవడం మొదలుపెట్టారు. దధీచి వాళ్ళని ఓదార్చి, మీకు తప్పనిసరిగా కావాలి అనుకున్నప్పుడు రండి, నా శరీరం నేను విడిచేస్తాను, నా అస్తులే విలువైన ఆయుధాలుగా మీకు ఉపయోగపడతాయని వాళ్ళకి చెప్పి పంపించేశాడు. సరే, కొన్ని రోజుల తర్వాత వృతాసురుడనే రాక్షసుడు దేవతల్ని చంపడం మొదలుపెట్టాడు.
అతనితో యుద్ధం చేయలేక బ్రహ్మని ప్రార్థించారు దేవతలు. వాడిని దధీచి దగ్గరికి వెళ్లి అతని ఆస్తుల్ని ఆయుధాలుగా ఉపయోగిస్తే వృతాసురుడిని చంపవచ్చంటూ చెప్పాడు బ్రహ్మ. దేవతలు దధీచికి జరిగిందంతా వివరంగా చెప్పారు. దధీచి తనని చంపి ఆస్తుల్ని తీసుకువెళ్ళమని చెప్పారట. దేవతలు, మహాత్మా, మిమ్మల్ని చంపితే మాకు బ్రహ్మహత్యా పాతకం వస్తుంది. మీకు మీరుగా మరణించగల వరం మీకుంది, అనుగ్రహించండి అన్నారు. దధీచి వాళ్ళు అడిగినట్లుగా శరీరాన్ని విడిచిపెట్టి పరమేశ్వరుల్లో ఐక్యమైపోయాడు. దధీచి అస్తులన్నీ బ్రహ్మచక్రము, వజ్రాయుధం లాంటి ఆయుధాలని చేసుకుని రాక్షసుల్ని చంపారు వాళ్ళు. దధీచి మరణించే నాటికి ఆయన భార్య సువర్చల గర్భవతి. భర్తతో పాటే సతీసాగానం చేస్తుంటే బ్రహ్మ వచ్చి, అమ్మా, నీ కడుపులో మహాత్ముడైన బాలుడున్నాడు, సహగమనం చెయ్యొద్దు అన్నాడు. కాని సువర్చల, మీ దేవతలు చిత్ర విచిత్రంగా చేస్తున్నారు. నా భర్తని చంపారు, నన్ను వైధవ్యాన్ని అనుభవించమంటున్నారు. నా భర్త మరణానికి కారణమైన దేవతలు పశువులుగా ప్రవర్తిస్తారని చెప్పి శపించి చితిలో దూకింది. ఆవిడ కడుపులో పిల్లవాడు పిప్పల చెట్టు కింద పడ్డాడు. మనం చెప్పుకున్న ఆ పిప్పలాదుడు ఈయనే అన్నమాట. ఆ పిల్లవాడు ఏం చేశాడు? మన కథలో పెద్దయ్యి శివుణ్ణి మెప్పించి తండ్రిని చంపిన దేవతలను చంపగలిగే వరం కోరాడు. దేవతల్ని చంపడం తప్పని పితృలోకంలో ఉన్న తల్లిదండ్రుల్ని చూసుకుని వచ్చే శక్తినిచ్చాడు శివుడు ఆ పిప్పలాదుడికి. ఆ రకంగా దధీచి మహర్షిని, సువర్చలను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తాను చూసుకొస్తూ ఉండేవాడు. ఈ పిప్పలాదుడు దేవతల మీద వైరాన్ని వదిలేశాడనమాట. ఈ రకంగా దధీచి మహర్షి తన శరీరాన్ని కూడా లెక్కించకుండా దేవతల కోసం తన శరీరాన్ని ఉపయోగించేశాడు. ఈ రకంగా దధీచి దేవతల కోసం తన ప్రాణాన్నే త్యాగం చేసి తన శరీరంలో ఎముకలు కూడా వారికి ఉపయోగపడేంతటువంటి గొప్ప పని చేశాడు. అలాగే మనందరం కూడాను అవయవ దానాన్ని చేసి మరింత మందికి ఉపయోగపడాలి. మళ్ళీ రేపు మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు.